భూమి మీద ఎవ్వరి జీవితం శాశ్వతం కాదు. నీకు ఇంకా సగం వయసు ఉన్నది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. నేనేమంటా మామ, ఇప్పటికే 2 సంబంధాలు వద్దన్నా. అయినా మీరంతా పగబట్టిన పాములకే చేస్తారు. సరే మామ, మీకు ఏది నచ్చితే చేయండి. ఇదిగో పిన్ని, మమ్మల్ని లేకపోతే రేపు, లేకపోతే నీ రేసులా కావు. ఏదో పంచుకుంటున్న నీళ్ళు పోసినట్టు పోతే మంచిగుండదు. మరి సత్య ఏం మాట్లాడతారు? ఎన్ని రోజులు నువ్వేమన్నా పడ్డదంటే అది మన తల్ల ఎప్పటికా పడ్డది. ఇప్పుడు పిన్నిరా, పిన్నిని ఏమన్నది? ఈయనకేమన్నా కాలు రెక్కలు ఉన్నాయా కట్టడానికి? నా భార్య చెప్పినట్టు నాకేమన్నా కాలు రెక్కలు ఉన్నాయా? సగం భూమి రాసిస్తా, మొత్తం అప్పు వాడే కట్టుకోవాలి. మీరు కూడా సత్య నాశనం అయిపోతారు. ఇంత జరిగినా కూడా నాకు ఒక్క ముచ్చట ఎందుకు చెప్పలేదన్నా? నేను లేననుకున్నావానే? మరి నా నువ్వన్న చెప్పవా కనీసం? నాకు ఇంత జరుగుతున్నా కూడా ఏమని చెప్పమంటావురా? నీకున్న బాధలు నీకున్నాయి, ఇంకా మా బాధలు కూడా నీకు చెప్పి నేను బాధ పెట్టమంటావా? చూడాలుడు, అందరు చెప్పే నువ్వే గిట్లా బాధపడితే ఎట్లా చెప్పు? దెబ్బ తాకినప్పుడు నొప్పి గట్లే ఉంటుంది, భరించాలి. కాలంతో పాటు ఆ నొప్పి కూడా కనుమరుగైంది. ఊకోజరా, బాధపడకు. చూడు మామ, అన్న మీద మన్ను పోతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు చెప్పు? కండ తండ్రి శాపం మంచిది కాదని తెలియదా? అయ్యో, మా తెలుసమ్మా, కానీ చేతుల మన్ను పట్టేదాకా తెలియదు మీ నాయనకి ఇట్లా చేస్తాడని. చేస్తాడు, ఎందుకు చేయడు? ఇప్పుడు ఆ వగలాడి మాయలున్నాడు కదా, మేము కన్న బిడ్డలమని మర్చిపోయిండు వాడు. విజయ, ఆమె మమ్మల్ని దూరం చేస్తా అనుకున్నది చేసింది. తినని ఏ పాడు తింటదో. వదినా, పా పోయి అడుగుదాం. మనం అందరం చస్తే వాడున్నది సుఖంగా ఉంటారు కావచ్చు. ఇప్పుడు మనం అడగలేదనుకో ఎల్లకాలం గివే లొల్లీలు. చూడు విజయ, అదో పెంట. ఆ పెంట అని తెలిసి కూడా మన పేకి పోసుకుంటే ఎందుకు చెప్పు? మామ, ఇన్ని రోజులు అట్లా అనుకునే నా బతికి బతికిన, కానీ పెంట వాసన కంపు కొట్టినప్పుడు మనం దూరం జరగక తప్పదు కదా మామ. చూడు బాపు, మా అత్త చనిపోంగా కిలో వెండి 10 తులాల బంగారం 3 లక్షలు నిలువుకుండే. ఆమె రాగానే భూమి అమ్మేదాకా పోయిందంటే కొడుకు కోసం ఎంత ముందు చూపు ఆలోచిస్తాందో నువ్వే అర్థం చేసుకో. తిరుపతి సగం భూమి అమ్మితే మొత్తం అప్పులు తీరిపోతాయి అట. అమ్మనే రాదు, అప్పులేం తీరుతాయి? మిగిలిన భూమి ఉంటే సరే సగం మార్చుకోరు, ఇంకేంది? అయ్యో మామ, నీకు అర్థమైంది లేదు. ఇప్పుడు ఉన్న భూ అమ్మనిస్తే రేపు మళ్ళీ మాది మాకు మంచిగా అనుకుంటే మళ్ళీ అప్పేయడానికి గ్యారెంటీ ఉంది. అరే, ఆ మాట తీసుకున్నాం కానీ అమ్మనిద్దాము. అయినా మొట్టమొదటి అడగమా ఎంత బాగున్నదో? ఆ మాట అడగండి అమ్మనిద్దాం. ఎందుకు సమస్య? బాపు చెప్పేది కూడా నిజమేనయ్యా. మనకు బాకీ లేనిది ఎంత మొత్తుకున్నా మనకు రాదు. ఆ సగం భూమి అమ్మి అప్పులన్నీ కట్టేయమను, మిగిలిన భూమి ఏదన్నా ఉంటే మాకు మంచిమను చాలు. అల్లుడు, నా బిడ్డ చెప్పింది రాజా ముచ్చట. అట్లయితే 2-3 రోజుల్లో పంచాయతీ ఒడిసిపోయింది మీకు. ఊకోరు చప్పుడేగా. ఇగో బిడ్డ, కోడలు వచ్చింది పాపం, ఎప్పుడు తిన్నదో ఏం కథ. నువ్వు పోయి బియ్యం పెట్టు. అల్లుడు, ఇంత చికెనో మటనో దేపో, చిల్ల తినబెట్టవా? పోరు పోరు, ఒకటే తినిపోరు నీ మళ్ళీ కానీ. సరే. ఇప్పుడు ఏమైంది? అంత రంది కొద్ది కూర్చున్నావు, ఎందుకంతగానో బాధపడతావు? ఇంకేం కావాలని? మా ఇంట్లల్లా అందరికంటే ఎక్కువ నేను 10 ఎకరాలు సంపాదిద్దాం అనుకున్నా. ఒక్క గుంట కూడా అమ్ముకోవద్దు అని అనుకున్నా. కానీ పొరగాళ్ళ నోట్లే మన్ను కొట్టినట్టయితే, మన్ను కొట్టినట్టయితే. ఓ పోరగాండ్లు నీకే ఉన్నారా? చాలు గాని ఆ భూమి మీద పైసలు ఇవ్వా. ఆ పైసలు తీసుకొని మా అవ్వగారింటికి పోదాంపా, ఆడ భూమి ఉన్నది అట్ట కొందాం. అప్పులన్నీ కట్టినాక ఇంకా ఏం మిగులుతాయని భూమి పోతామే? అప్పులా? అప్పులని నువ్వు కడతావా? అప్పు కట్టులేదు ఏం లేదు,
ఉన్నప్పులన్నీ కడితే నా కొడుకు చిప్ప చేతిలో పెడదాం అనుకుంటున్నావా? అది కాదే, గట్ల చేస్తే నా కొడుకులకు నా మీద ఉన్న నమ్మకం పోతుంది. అయ్యో కొడుకుల మీద నమ్మకం కోసం నా కొడుకులు లేనోని చేస్తావా? అట్లా జరుగుతుందంటే నేను అసలుగా ఒప్పుకోను. నీ కొడుకుల కంటే నా కొడుకు ఆస్తిపరుడు కావాలి, గదే నా కోరిక. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆయన ఇంకా సగం పోయింది కదనే, ఆ రాజిరెడ్డి పాపం రమ్మనుకో, ఆయన పైసలు ఆయన గడదాం. అరే చెప్తాంటే మనిషివి కాదా? కట్టు లేదేం లేదు. ఇగో ఆ పైసలు తీసుకుపోయి ఆ భూమి కొందాం. నీ కొడుకులు అప్పెందుకు గట్టలేదని అడిగితే దావకాయలో చూచుకుందామని చెప్తాం. ఎక్కువ తక్కువ ఏమన్నా మాట్లాడేదనుకో ఉన్న భూమి కూడా అమ్ముదాం. అర్థమైతుందా? నువ్వేం ఆలోచించకు, నాకు అవన్నీ ఏం చెప్పకు. పువ్వైంది తిందు ఏందో కూర్చొని ఆలోచించుకుంటా అన్ని కొడుకుల కోసం భయపడతాడు. దా అనందు. అగో చెల్లే బావ ఇటు పోతారు. అదే అన్న, మా అవ్వకు పానం మంచిగా ఉంటలేదట. మా అవ్వగారింటికి పోతాను సూచష్టానికి. అయినా ఏంది ఇట్లా వచ్చారు? ఏం లేదు చెల్లే, మొన్న సగం భూమి అప్పులు కట్టిరు కదా, మిగిలిన సగం భూమిని పంచుకుందామని అంటాను. ఆ ముచ్చట అడుగుదామని వచ్చిన. ఏంది సపరేక నిలబడ్డావు నల్లికుట్లో లెక్క? మాట్లాడు, అడుగుతాండ్రు కదా, సమాధానం చెప్పత్తలేదా నోరు తెరిచి? ఎందుకత్తా నీకు మా మామ మంచి లెక్క కనబడతలేడా? ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను? ఏందే నా మొగన్ననే హక్కు నాకు లేదా? అయ్యో దేవుడా, చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? నేనే మాట మాట్లాడినా మీకు తక్కువ లెక్కనే అనిపిస్తుంది. నేను కూడా ఏం మాట్లాడద్దు ఇక. ఒక్కో చెల్లె ఒక్కో బావా ఇంకా నిలబడి మాట్లాడేది చెప్పు. అట్లా పోయి అక్కడ కూర్చొని మాట్లాడదాం. కానీ దోవే బుజ్జి, నువ్వెప్పుడు వచ్చినావురా? అంత మంచిదేనా? అయినా నేను ఎప్పుడైతే నీకెందుకు? అన్నం మీద తమ్ముడి మీద మన్ను వేయడానికి నీకు చేతులు ఎట్లా వచ్చినాయి? అయ్యో అన్న మీద తమ్ముడి మీద మన్ను పోసిందని బాగానే అడుగుతాను. మరి మీ అయ్యని కొట్టింది కళ్ళ కనబడతలేదా నీకు? ఉన్నదంతా నువ్వు ఊడుకోవాలని చూస్తున్నావు. వాళ్ళు ఎట్లా బతుకుతారు అనుకుంటున్నావు? అయినా తండ్రి కొడుకులు అన్నప్పుడు 1,00,000 గొడవలు ఉంటాయి. నువ్వెందుకు పోతున్నావు మధ్యలో? బుజ్జి దాంతో మాట్లాడికే అయినా అది పక్కన చేతిలో పెట్టుకొని ఆడిస్తుంది. బా పోయి సర్పంచ్ చదువుకుంటున్నా మా అన్ని బయట పడతాయి. ఇక్కడ మాట్లాడదాం కదా బావా, ఇక్కడ మాట మాట పెరిగితే లోలి తయారయ్యేటట్టుంది. పోదాం పారాదు, సర్పంచ్ పోయి మాట్లాడుకుందాం. బావా అక్కడ దాకెందుకు, మా పెద్దన్న దగ్గరికి పోదాం, అక్కడనే అన్ని మాట్లాడుకుందాం. బా ఇగో బావా, నువ్వు తమ్మును అవుతావు, వాళ్ళం కొడుకులు అవుతారు. ఆయన వాళ్ళకేం చెప్పలేడు, నీకేం చెప్పలేడు. అట్టిగా ఆయన బాగా దేవుడు ఎందుకు చెప్పు? ఇక మామ అది మా పెద్ద చూస్తూ ఓడతలేదు. అయినా ఇక్కడ పంచాయతీ దగ్గర ముందు సర్పంచ్ దగ్గర పోంపా. సరే అట్లేదు అట్లే పోతుంది. సరే బావ, సర్పంచ్ దగ్గరికి పంపారు. నువ్వు ఓటు అనుకుంటే అంటే పొద్దు ఖర్చు తప్ప లాభం లేదు. ఏమంటావే? పోదామా? హాయిగా నాది నడుస్తుందా? రా. ఇగో ఆగు, వాళ్ళు పోని, నీతో నువ్వు ముచ్చట మాట్లాడాలి. ఏందే? నీ కొడుకు ఎట్లయినా భూమి కాడ కిరికిరి చేస్తాడు. నీ కొడుకు సుట్టపొల దగ్గర తెచ్చిన పైసలనే కదా, అవి నీ కొడుకునే కట్టుకోమాను. సరేనే, ఇట్లనే చెప్తా. మళ్ళా నాకు భూమి కావాలని అడిగిండు అనుకో, అప్పు కడితేనే భూమి ఇస్తా అని చెప్పు. సరే సరే గట్లనే చెప్తా. తీయని ఇంకో ముచ్చట, పోతానో కదా పంచాయతీకి, మంచిగా మాట్లాడు. నా కొడుకు ఇట్లా అన్యాయం జరిగింది అనుకో, నేను అస్సలకే ఊకోను. సరే సరే గట్ల పోయి ఆప్ చేస్తుంది. నువ్వేం రంది పెట్టుకోకు. నేను మా అవ్వగారింటికి పోతానా. నాకు పంచాయతీ అయినాక ఏ ముచ్చట చెప్తానే నీ ఇంటికి వస్తా, లేకపోతే రానే రాను. సరే సరే నువ్వైతే జాగ్రత్త. సరే, మొన్నత్తనే పెద్ద మనుషులల్లా అటు ఇటు మాట్లాడేది పో, నాదేం నెగులుతుంది. నువ్వేం రంది వాడకే, నువ్వు నేను మాట్లాడతా పో. అంతా మాట్లాడతావు, నేను అత్తనేమో పెళ్ళాంకి వచ్చేదని పదనం చేస్తారు. పో ఏ పాటి మాట్లాడి కొడుకులను ఏ పాట అది చేస్తావో చూస్తా. ఏమయ్య కనకరెడ్డి, మళ్ళీ అందరికి కట్టబెట్టుకోవచ్చినావు. వీళ్ళ పంచాయతీ చెప్పు నా తాను కాదు, అది కాదా? అరే గట్లంటే ఎట్లా? ఈ ఊరికే సర్పంచ్ మీరు చెప్పపోతే ఎవరు చెప్తారు చెప్పురి? అవునాయా, సర్పంచ్ అయితే చెప్తా, ఇంటి చెప్తారు. ఇన్నోళ్ళకి ఏం చెప్తా? అయ్యోకుల పంచాయతీ అన్నమ్మదాంలో ఆలోచన తీసుకొని చేసుకోవాలి.
ఊళ్ళో నలుబాధలు చేస్తా వస్తుంటారా మీరు? ఏం పదనం ఏం చేయరు కానీ ఏదో కొంచెం అయ్యో ఓపిక తెచ్చుకోవాలి చెప్పాలి మరి సరి చెప్పదు ఎట్లా. ఇగో తిరుపతి మీ అయ్య కొడుకులు శాంతంగా ఏంటి అంటే నేను చెప్తా, లేకపోతే మీ జాగాలో మీరు ఓలి నా జాగాలో లేకపోతే నాకు పేరు పనులు ఉన్నాయి బిడ్డ. బాబు మాకు ఏ దారి దొరకని నీ దగ్గరికి వచ్చినాం, మళ్ళీ మీ దారి మీరు చూసుకోమనక మీ ఏకంగా వేసేస్తాం బాబు. చూడు బిడ్డ తిరుపతి, నీకు నేను బాబును కాదు తాతనైతే బిడ్డ. చూడు తాత, సగం భూమి అమ్మి అప్పు కట్టిండు, ఇంకా సగం భూమి ఉంది కదా, అదన్న అన్నకిస్తాడో అయ్యాడు అదన్న చెప్పమను చాలు మాకు. నిన్ను అడుగుని తీసుకొచ్చినాడే, వారికి అడగటానికి ముఖం లేదట అయింది. మామయ్య నీ కొడుకు ముఖం దాచుకున్న తప్పేం చేయలేదు, ఎందుకు ఆయన చూతనే కట్ల పెట్టుకుంటావు? చూడు ఇక్కడ ఆడకలతోటి పంచాయతీ అవసరం లేదు, మీ అత్త వచ్చినాదే ఇక్కడికి. అదే స్వామి, అసలు ఇంతకు వాళ్ళకి జాగా వంచుతావా చెప్పు, నాకు వేరే పని పోవాలి మరి నేను. ఆగు బాపు, మిగిలిన అప్పు కట్టుకోమని చెప్పు, రేపు పొద్దుగాలనే జాగా కొలిచిత్తా వాళ్ళకి. విన్నావానే బాబు, ఆఖరి కథ నా మొగడు చెప్పిన కాడికి వచ్చిందా? ఏమన్నాడే నీ మగుడు, అంతా మీ అత్తనే తింటది అని అన్నాడా? అవునే, మీరు మళ్ళీ కిరికిరి పెట్టాలని అన్న ముందుగానే చెప్పిండు. ఇక బుజ్జి, నువ్వు ఇళ్ళకి రాకు, పొత్తులు దానివి పొత్తులు లెక్కనే ఉండు, సరేనా? అరే నువ్వు అట్టిగా బీ పెంచుకోపోయి ఏదో ముచ్చడం వల్ల చెప్పరాదు. అది కాదు బావ, వానికి వచ్చిన అప్పు కట్టమంటే వాడికి కట్ట అంటాడు, మరి నేనేం చేయాలి? దేశం పోయి సంపాదించుకొచ్చి అప్పు కడతా, అప్పుడు వాని భూ వానికి ఇస్తా. ఇంకేందా తిరుపతి, నీ బాబు మంచిగా వచ్చాడు చెప్తాడు, 5,000 రూపాయలు వచ్చి బాగా కట్టి నీ జాగానికి ఇస్తాడట. మొన్న గట్టనే అన్నారు, తీరా దేశం పోయి వచ్చినాక మళ్ళీ అప్పు మీదైతే అప్పుడేం చేయమంటారు? అన్న ఈ ఒక్కసారి వీళ్ళు చెప్పింది నమ్మదంతి, వదినా ఈ ఒక్కసారి నా మాట వినరాదు. అల్లుడు విన్నావు కదా, మీ బాబు దేశంపై వచ్చినాక అప్పులు కట్టినాకనే మాట్లాడుకుందాం మళ్ళా. సర్పంచ్ సాబ్ పోదాం, అయిపోయినట్టు ముచ్చట. ఓడేనా? మరి ఇంకేం చెప్తావు? ఏం లేదు అయిగా పని చేయాలి. బాబు కలుతాం మరి. పోతా ఏం అంటాడు పోతానంటే ఎట్లా నడుతుంది? ఇక అయిపోయింది, ఇంకేది మామ. ఏం లేదని నోరు తెరిచి అడిగినా ఇంకా పోతానంటే ఇక మీరు పెద్దోళ్ళు మామ, మీరు చూసుకోవాలి. లేకపోతే సాయంత్రం కలుతుంది మీ బిడ్డని ఇంటికాడ దొరకదు. కాదు అది రాజ ముచ్చట. చలో పోతాం మరి. సరే సరే. ఇవాళ ఇక్కడ పని అంతా పని చేసి పనికి ఏం చేసేది పని చేయి సార్, అన్ని పని చేయాలి, పని అంతా ఇప్పటిదాకా చెప్పినా కదా, చెప్తా ఉంటే అర్థమైందిలే. పని బంద్ చేయండి అని చెప్పిన, పని బంద్ చేయాలి, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నమాట. బంద్ చేయండి. నా ఇంటికాడ ఏం చేస్తాను అంటే వీడు ఎట్లా నాశనం కావాలని చూస్తానవా? నీళ్ళు ఎక్కడరా? ఇది నా జాగా, నా జాగాలో నువ్వెట్టి ఇల్లు కడుతున్నావా? అగో నీళ్ళ సొంత కొడుకు నన్ను చూడకుండా పరాయి వాడి ధరగట్టిన కట్టినావు, అయినా అసలు నన్ను బతకనివారు. అరే ఇది నా అయ్య జాగరా, నువ్వు ఎన్నెత్తులేసినా నిన్ను కట్టనియా, నువ్వు ఎట్లా కడతావో నేను కూడా చూస్తారా? ఏం చేస్తాను మాట్లాడని చెప్పినా నువ్వు నడు 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 నువ్వు నడు, నువ్వు నడుమని చెప్తున్నా. ఇది మా అయ్య జాగా, ఇది నాకే దక్కాలి, నీకు కాదు దక్కేది చెప్తున్నా. నేను పైసలు పెట్టుకున్న పుట్టానికి నువ్వు బయట ఫస్ట్ ఏంద్రా అరే ఏంద్రా ఎప్పుడు మాత్రం వచ్చుకొని మనిషిని వచ్చేస్తావు నన్ను నన్నే నువ్వుకెత్తావారా నిన్ను? ఏంటండి మామ ఇట్లా చేస్తున్నారు, మనం ఇక్కడ ఉండద్దు, ఎక్కడికన్నా వెళ్ళి బ్రతుకుదాం. పిచ్చిదానిలా మాట్లాడకే, ఇది నా తల్లి తిరిగిన నేల, నా ఊపిరి ఉన్నంత వరకు ఈ నేల విడిచిపెట్టి ఎక్కడికి రాను. అయితే రేపే వెళ్ళి మన భూమి మనం దున్నుకుందాం పదా. ఏందమ్మా మీరు దున్నేది? మీ మామయ్య మీకంటే ముందే దున్నుతాడు. ఎవరిదైతే ఏందండి, దున్నుతానంట కదా, మనం వెళ్ళి ఆపుదాం, అప్పుడైతే పంచాయతీ దిగాలి. రండి. అరే నువ్వు కూడా నాతో రారా. ఏమైందయ్యా మళ్ళొచ్చి పన్ను? వాడు ఇంట్లోకి వెళ్ళాక దొబ్బేసిండే.
బొట్టు పెట్టి ఆయనను నా దిక్కు మలుపుకుంటా. అప్పుడు నేను ఏం చెప్తే అది వింటాడు. ఏమయ్యా ఏమయ్యా, వాడు ఇంట్లోకి వెళ్ళగొడుతేంది? పొలం ఉంది కదా, పొలం కాడికి పో. లే పోతా పోతా పోతా. నాకు కావాల్సింది కూడా ఇదే. కరెంట్ ఎందుకు బంద్ చేస్తున్నావురా? మన పంచాయతీ దాకా కరెంట్ కార్డు నువ్వు వచ్చేదిలే నేను వచ్చేది. ఏం లేదయ్యా, దేశం వచ్చినాక పంచాయతీ చెప్పుకుందాం అంటే కదా మోతి వ్యక్తి మరి ఎప్పుడో ఓడతావు. మామ ఆ రోజు నువ్వు పంచాయతీలో చెప్పిన మాట ఏమున్నది? దేశం పోయొచ్చినాక ఎవరు భూమి అలా వంచిస్తా అన్నావు. మళ్ళీ వచ్చినాక నువ్వు మళ్ళీ ఎట్లా చేసుకుంటావు? మంచిత్తనే మంచిత్తా. ఏడి నీ మరిదేడి? పోయి నీ మరిదిని తీసుకురా పో, అప్పుడు మొత్తం పంచిత్తా. సరేనా? వాడు ఇక్కడ ఉంటే నువ్వు బతకనియవానే సెలవు ఇంటికి పంపించిన. అట్లానా? అయితే వాడు రాని, వాడు వచ్చినాకనే అప్పు కుప్ప రెండు అన్ని వంచుతా. సరేనా? అక్క వాంతోటి ఎందుకు ఇప్పుడు నీకు? ఉంటది వాంతోటే. వాడు రావాలి ఇక్కడికి, అప్పుడు వంచాలి. వాని అప్పైనా కుప్పైనా నేనే వేసుకుంటా. ముందు ఈ పంచాయతీ తెంపు. వాడు రావాలని చెప్తున్నా కదా, వాడిని తీసుకొని రా, అప్పుడు నేను పంచిత్తా అని చెప్తున్నా. ఊకి ఇక్కడ బయసద్దు, లొల్లొద్దు. బావా ఇంటున్నావా? నిన్నెవరు నమ్ముతారు? సత్యంని పిచ్చోని చేసి ఉన్న భూమి కూడా అమ్ముకుంటారు మీరిద్దరు. ఆగు బిడ్డ, నన్ను మాట్లాడమంటావు, నువ్వే మాట్లాడతావు అంతా. వాళ్ళెందుకు మాట్లాడినారు బావా? కుప్ప అయితే కావాలి, అప్పు అయితే వద్దు. చూస్తున్నావు కదా. అవును, తెల్లారులైతే మంది కుప్పల గురించి ఆలోచిస్తాం. నేను నా మొగలు తెలుసే కదా నీకు. అంటే నేను చూస్తున్నా అంటవా? ఈ పని అది కానీ రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు తప్పిడా అంటే ఇష్టం మాట్లాడతా? తప్పే ఉన్నది. తప్పే ఉన్నదంటే అంటే నేను చూస్తున్నా. మరి మేము మంది పని సొమ్ము చూస్తానా మేము? అంటే మేము చూస్తున్నా. ఏం చెప్తావు? చూసలేదా చూసుకుంటే ఇప్పుడు ఏళ్ళు కలిసింది మాకు. నువ్వు చేయలేడుతావా దాని మీదకి? ఇప్పుడు ఆయన ఊరికి రావడం మీదకి. కూరలు అన్నా కానీ తెలియదు ఆయనకు. వాళ్ళు ఏం మాట్లాడతా ఆయన మాట్లాడతాను. నువ్వు అల్లుడు ఈ బాయికాడ ఏమో ఊళ్ళో పోయి మాట్లాడుకుందాపా. కానీ బా నువ్వు కూడా ఒప్పుకోండి జరా, కోపడ రాకు. సారీ పంచాయతీ దాకా ఆయన రావద్దు నేను రావద్దు అని చెప్పిన కదా. సరే మీరు